రాజశేఖర్ రెడ్డి గారికి కొడుకే, కానీ రాజశేఖర్ రెడ్డి గారు లాంటి స్పిరిట్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే చాలా మార్పులు వచ్చేది. ఆయనలో 10% కూడా ఆ లక్షణాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారిలో. చంద్రబాబు నాయుడు గారికి నేను ఎన్ని సందర్భంలో అండగా నిలబడ్డానో, కొన్ని సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడ్డా. ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు అందరు అడ్డం పడితే నేను స్వాగతించాను. భారత పౌరులు ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఉన్నది, తిరిగే స్వేచ్ఛ ఉన్నది. సమస్యలు విధానాలకు సంబంధం లేకుండా తిరిగే స్వేచ్ఛ అందరికి ఉన్నది, వారిని అడ్డుకోవద్దని చెప్పి నేను వచ్చాను. ఆయన లక్ష దీక్ష పెడితే రైతుల కోసం నేను పోయి మద్దతు ఇచ్చాను. అదే సమయంలో గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష అయితే నేను మద్దతు ఇచ్చాను. వైసీపీ రాష్ట్ర బంద్ కాల్ ప్రత్యేక హోదా కోసం అయితే నేను పోయి బంద్ చేసి వచ్చాను. నేను సమస్యల కాడ న్యాయబద్ధంగానే ఉంటాం. కానీ ఆయన ప్రధానమంత్రి గారికి గతంలో లేఖ రాశాడు అతను కడప ఎంపీగా ఉన్నప్పుడు. వైఎస్ఆర్సీపీ మొదటి ప్లీనరీ సమావేశంలో ఇడుపులపైలో వర్గీకరణలో తీర్మానం చేశాడు. ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తానే శాసనసభలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వు వర్గీకరణ చేసి దళితులను చీల్చావు, అది రాజ్యాంగ విరుద్ధం, మా విరుద్ధం మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో రాజశేఖర్ గారు తీర్మానం చేసిండు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, కేసీఆర్ గారు తీర్మానం చేసిండు తెలంగాణలో. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారే మాట తప్పడమే కాకుండా దానికి విరుద్ధంగా మాట్లాడడం మొదలుపెట్టి వర్గీకరణ అంటేనే దళితులు చీలిక అనే పద్ధతిలో ఇక ఆయన లేనిపోని కామెంట్ చేసుకొని ఇక ఆయన ఉండదలుచుకున్నాడు. వర్గీకరణ నేను వ్యతిరేకిస్తాను, వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాను, మాదిగలు నా పార్టీలో ఉంటే ఉండని అంటే లేకుంటే లేదు, కానీ నేను మాత్రం మాలల వైపే ఉంటాను అని చెప్పి ఆయన యూటర్న్ తిరిగాడు. నిజంగా మాట మీద నేను చాలామందిని చూశాను, కానీ ముఖ్యమంత్రుల్లో ఇంత మాట తప్పి ఉండే ముఖ్యమంత్రిని ఒక జగన్మోహన్ రెడ్డిలోనే చూశాను.